హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము తాటికాయలు కొట్టుకుంటున్నామండి. కొన్ని ఏరియాల్లో తాటికాయలు అంటారు, కొన్ని ఏరియాలో ముంజికాయలు అంటారు, ఇంగ్లీష్లో ఐస్ ఫ్రూట్ అంటారు. ఇదిగోండి మా బ్రదర్ ఎక్కుతున్నాడు ఈరోజు చెట్టు. ఇదిగోండి కత్తి చూసారు ఎలా ఉందో. కొంత దూరం వెళ్ళినాక మామూలుగా కత్తి అందించాలి. ఇలా ఏంటంటే స్టెప్పులు లాగా ఉన్నాయి. ఇది గర్లి చెట్టు అంటారు. ఇది మనకి ప్లెయిన్ చెట్టు అండి. ఇది ఏంటంటే ఇలా గర్లి స్టెప్పులుగా ఉంటాయి, కానీ చాలా కష్టం ఇది పైకి ఎక్కాలంటే. ఎందుకంటే మనిషి దూరే గ్యాప్ కూడా కొన్ని ఏరియాల్లో ఉండదు. ఈ తాటి మట్టలు చూడండి ఎంత షార్ప్గా ఉంటాయి అంటే మన ఆపరేషన్ చేసే నైఫ్ కంటే చాలా షార్ప్గా ఉంటాయి ఇవి. ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా సరే తెగిపోతూ ఉంటాయి. ఎలాగైనా పైనుంచి దిగొచ్చేలోపు ఎక్కడోసారి చిన్న దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయినా సరే ఏంటంటే నేచురల్గా వచ్చిన ఫ్రూట్ టైప్ ఇది. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తినాలి అనే ఆలోచనతో చూడండి పైన ఎక్కడో ఉన్నాయి కాయలు. ఆ కాయల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఇటువరకు ఎక్కేవాళ్ళు అండి చెట్లు. ఇప్పుడు అసలు ఎవరు చెట్లు ఎక్కేవాళ్ళు ఎవరు లేరు. అవసరమైతే ఒక 100 రూపాయలు ఇచ్చి బయట కొనుక్కుంటున్నారు, కానీ సఫిషియెంట్గా తిందాం అనుకునే అలా అంటే విలేజ్లోనే తినాలి. ఇటువరకు వాళ్ళు ఏంటంటే చెట్లు ఎక్కి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద నుంచి ఒక చెట్టుకి అలా కొట్టి పెద్దవాళ్ళంతా కొట్టేవాళ్ళు. చిన్నపిల్లలందరికీ కావాల్సినన్ని ఈ ముంజికాయలు తాటికాయలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంతా స్వార్థం అయిపోయింది. ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. సరే ఇవన్నీ కూడా తాడి చెట్లే. ఇవన్నీ ఏంటంటే చిన్న చెట్లు ఇవి. ఇంకా వీటికి రాలేదు. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, కానీ దానికి ఇంకా తయారవడానికి టైం పట్టుద్ది. ఇదిగోండి మీకు ఇది జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి తాటికాయలు. ఇక్కడ పైన ఉన్నాయి తాటికాయలు. ఇవే మనకు బయట కొనుక్కుంటే ఒక్కొక్క కాయ వచ్చి 10 రూపీస్ వరకు అమ్ముతున్నారండి. కానీ మనకింత న్యాచురల్గా దొరకవు. అలాగ చెట్టు మీద కొట్టుకుని అలా కింద కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు. ఇటు వరకు తినేవాళ్ళు. ఇగోండి ఆల్రెడీ నరకడం స్టార్ట్ చేశారు. పైనుంచి పడుతున్నాయి చూడండి. అదిగోండి తాటికాయలు అనేది. అదిగండి చూడండి, మనం నరికేటప్పుడు చెట్టు కిందకి వెళ్ళకూడదు. పైన నరకడం కూడా చాలా కష్టం అండి. ఏంటంటే చుట్టూ ఈ గరిమాటలు ఆకులు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల అస్సలు నరకడానికి చాలా ఇబ్బంది పడాలన్నమాట. అదొకటి, ఎవరు పడితే వాళ్ళు ఈ చెట్లు కూడా ఎక్కలేరు. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా మన వైపు పడింది ఈ గెల. ఐస్ యాపిల్, ఇంగ్లీష్లో వీటిని ఐస్ యాపిల్ అంటారు. అదే చాలా కూలింగ్ అండి. ఈ సమ్మర్లో ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే లోపల బాడీ అంతా చాలా కూల్గా ఉంటుంది. ఎండ వేడి ఉపశమనం అంటారు. చూడండి తాటాకు ఒకటి అడ్డొచ్చింది. తాటాకు నరికారు. ఒకటో రెండో అడ్డొస్తే వాటిని తీసేస్తారు. ఇవి నరికేటప్పుడు కూడా మనం చెట్ల కింద ఉండకూడదండి. ఎందుకంటే ఆకులు కానీ ఈ గెల్ల కానీ ఎటువైపు నుంచి వస్తాయి అనేది కిందకు వచ్చేంతవరకు తెలియదు. అది మనకు చూడడానికి ఒక డైరెక్షన్లో ఉంటుంది. కిందకి పడే టైంలో ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ జారి డైరెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి కాయలు కొట్టడం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఒక ఎత్తు. ఈలోపు మనం కాయలన్నీ ఒక దగ్గర వేద్దాం. చూడండి ఒక తయారైన గెల, ఒక 2 గెలలు ఉన్నాయి.
పైన ఇదిగోండి ఫ్రూట్స్ చూడండి. పైనుంచి వచ్చేసరికి గెలాల సంబంధం లేకుండా సపరేట్ అయిపోయినాయి. ఒక కాయ కొట్టు. ఇప్పుడు ఎన్ని కాయలు అయింది?